హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 5th ఏప్రిల్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ 22,514 దగ్గర క్లోజ్ అయింది, పాజిటివ్ 80 పాయింట్స్. ఇక్కడ ఈ రోజు ఇంట్రాడేలో మాత్రం హై వోలటైల్ ఉంది. ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి షార్ప్ ఫాల్ చూసాం. మనం ఇంట్రాడే చార్ట్ ఒకసారి పెడితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్ ఇది. సో ఈరోజు ఇది ఓపెనింగ్. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కొంచెం పైకి వెళ్ళింది. ఇది ఫస్ట్ 5 మినిట్స్. ఆ తర్వాత ఎంత షార్ప్ ఫాల్ అయిందో చూడండి. సో మనం గతంలో వేసుకున్న లెవెల్స్ ఇవి. 22,385 ఒక సపోర్ట్ అనుకున్నాం మనం. సో దాన్ని కూడా బ్రేక్ చేసింది. తర్వాత 22,310 అండ్ 290 జోన్ ఇది టెక్నికల్గా మంచి సపోర్ట్ ఏరియా. ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ ఓపెనింగ్ ప్రైస్కి దగ్గరలోకి వచ్చేసింది. ఇక్కడ లాస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ హాఫ్ అన్ అవర్ కొంచెం కన్సాలిడేట్ అయింది. సో మనకి నిఫ్టీలో ఈరోజు ఆప్షన్స్ వీక్లీ ఎక్స్పైరీ, ఆ ఎఫెక్ట్ మాత్రమే ఈ లాస్ట్ హాఫ్ అన్ అవర్ది. సో ఇది మాత్రం షార్ప్ డ్రాప్, తర్వాత షార్ప్ ర్యాలీ. సో హై వోలటైల్ ఇంట్రాడేలో. సో ఇలాంటి జనరల్గా ఎక్స్పైరీ డేస్లో జరుగుతూ ఉంటాయి. సో మన లెవెల్స్ని పర్ఫెక్ట్గా మనం అర్థం చేసుకొని లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకుంటే ఒక డీసెంట్ అమౌంట్ మనం దీంట్లో సంపాదించుకోవచ్చు. సో రేపటికి లెవెల్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు 22,514 దగ్గర క్లోజ్ అయింది. రేపు ఒక ఈవెంట్ కూడా ఉంది మనకి, ఆర్బీఐ రివ్యూ మీట్. సో దాని ఎఫెక్ట్ ఉంటుంది మార్కెట్లో, కొంచెం ఇంటర్డే వోలటైల్ ఉండొచ్చు. ఇప్పుడు మనం గతంలో అనుకున్న హై లెవెల్ని క్రాస్ చేసింది. ఈరోజు క్రాస్ చేసి పైకి వెళ్ళింది 22,525. దాన్ని క్రాస్ చేసింది కాబట్టి ఇప్పుడు ఆ లెవెల్కి మనకి వ్యాలిడిటీ ఏం లేదు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 22,615, దాన్ని బ్రేక్ చేస్తే 22,760. ఈ రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ మనకు ఒక ఆపర్చునిటీ వస్తే మాత్రం మళ్ళీ 22,385 మనకి ఇమీడియట్ సపోర్ట్. దీన్ని బ్రేక్ చేస్తే 22,290, 22,180 మన కీ లెవెల్. సో కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. ఏదైనా ఒక డ్రాప్, షార్ప్ డ్రాప్ వస్తే మాత్రం అది ఒక మంచి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. సో ఇది దీనికన్నా కిందకు వస్తేనే మనం బేరిష్ మోడ్లోకి వెళ్ళొచ్చు. అప్పటి వరకు కూడా మనం బుల్లిష్ బయాస్తోనే ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయింది. దాదాపుగా 1% పాజిటివ్ లో క్లోజ్ అయింది. ఇక్కడ మనం అనుకున్న లెవెల్స్ పెద్దగా ఏం లేదు. ఓపెనింగ్ మన సప్లై జోన్ లో ఓపెన్ అయింది. తర్వాత కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళినా కానీ సస్టైన్ కాలేదు, అక్కడి నుంచి డ్రాప్ అయింది. సో ఏదైతే గ్యాప్ ఏరియా ఫామ్ అయిందో ఆల్మోస్ట్ గ్యాప్ అంతా కూడా ఫిల్ అయింది. సో మనం టెక్నికల్గా ఈ లెవెల్ బ్రేక్ రెసిస్టెన్స్ అనుకున్నాం 47,837. సో కానీ ఓపెనింగ్ దాని పైన ఓపెన్ అయ్యి ఆ లెవెల్కి వచ్చిన తర్వాత దాన్ని కూడా బ్రేక్ చేసి కిందకు వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీగా వెళ్ళి ఇప్పుడు క్లోజింగ్ ఒక సప్లై లెవెల్లో క్లోజ్ అయింది. ఒకటి ఈవెంట్ బేస్డ్ ట్రేడింగ్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం కాషియస్గా ఉండాలి. ఫస్ట్ మార్నింగ్ ఆర్బీఐ రివ్యూ మీట్ రిజల్ట్ వచ్చేంత వరకు, అంటే ఆర్బీఐ అవుట్కమ్ వచ్చేంత వరకు మనం ఎలాంటి ట్రేడ్ చేయకపోవడమే బెటర్, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ మనకి ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్ 48,160. సో దీనిపైన అట్లీస్ట్ మనకి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 45 మినిట్స్ సస్టైనబుల్గా ఉంటే మాత్రం ఇది ర్యాలీ కంటిన్యూ కావచ్చు. హైయర్ లెవెల్లో నెక్స్ట్ ప్రీవియస్ స్వింగ్ హై, సో అరౌండ్ 48,500 ఆ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు రేపు పాజిటివ్ ఉంటే. డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ మనకి ఇప్పుడు ఈ రోజు లోనే మనం ఇమీడియట్ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు 47,720 అండ్ దానికన్నా కింద 47,465 అండ్ 47,220. సో ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. మన కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు, 47,045. దానికన్నా పైన ఉన్నంత వరకు డిప్స్ అన్ని కూడా మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్ చూస్తే ఇప్కా ల్యాబ్, తర్వాత కోటక్ బ్యాంక్. కోటక్ బ్యాంక్ ని మనం కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే ప్రైస్ హెవీగా ఏం పెరగలేదు, ఓన్లీ 0.77% పెరిగింది. దాంతోపాటు ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ 16% పెరిగింది. సో దీన్ని ఒక్కదాన్ని వదిలేస్తే ఇప్కా ల్యాబ్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, బంధన్ బ్యాంక్, దాని తర్వాత యూపీఎల్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, దీపక్ నైట్రేట్, ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్ టెరిటరీలో ఉన్న స్టాక్స్. వీటిలో కొంచెం మనం ట్రేడ్ ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేయొచ్చు. ఈ రోజు మనం ఇప్కా ల్యాబ్ కూడా టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇప్కా ల్యాబ్ తో పాటు ఇంకా అదర్ స్టాక్స్ కూడా చూద్దాం. ఇప్పుడైతే బుల్లిష్ లో ఉన్న స్టాక్స్ అంటే స్టాక్స్
ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్న స్టాక్స్, లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లోనే కొంతవరకు మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మంచిగా ట్రేడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం. షార్ట్ బిల్డప్ అవుతున్న స్టాక్స్ లో చూస్తే ఇండియా మార్ట్ టాప్ లో ఉంది, దాదాపు 3% ప్రైస్ డ్రాప్ అయి దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం 35% పెరిగింది. దాని తర్వాత డాబర్, ఫెడరల్ బ్యాంక్, హిందుస్థాన్ పెట్రో, డిఎల్ఎఫ్, పవర్ గ్రిడ్, తర్వాత రామ్కో సిమెంట్, అపోలో టైర్, ఎస్బీఐ, సిమెన్స్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఈ స్టాక్స్ లో మనం కొంచెం కాషియస్ గా ఉండాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి ఇప్కా ల్యాబ్. ఇప్కా ల్యాబ్ ఈరోజు స్ట్రాంగ్ బ్రేక్అవుట్ చేసింది. సో ప్రీవియస్ గా ఒక కన్సాలిడేటెడ్ జోన్, ఆ జోన్ ని బ్రేక్ చేసేసింది. సో ఇక్కడ ఒక సప్లై ఏరియా అండ్ ఈ జోన్ కన్సాలిడేట్ 1170 నుంచి 1260, ఈ జోన్ ని ఈరోజు స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది హైయర్ లెవెల్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏదైనా పుల్ బ్యాక్ వస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ 1200 కన్నా కిందకి వెళ్తేనే దీంట్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఇది మంత్లీ పివోట్ లెవెల్. సో ఈ లెవెల్ కన్నా కిందకి వెళ్తే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్ లో. హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ 1340 దగ్గర ఉంది. సో 1340 మన ప్రైస్ టార్గెట్ లాగా పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఒకటి స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ మాత్రం 1200 కన్నా కింద ఉండాలి. ఇప్పుడు 1276 దగ్గర ఉంది. ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు లాంగ్ వెళ్ళటానికి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి సైంట్ లో ఒక మంచి ఆపర్చునిటీ కనపడుతుంది. ఈ రోజు ఒక ఫాలింగ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసింది. సో నిన్న కూడా ఒక ఫాలింగ్ ట్రెండ్ లైన్ నే బ్రేక్ చేసింది. 50 DMA ని బ్రేక్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. ఫర్దర్ గా హైయర్ లెవెల్స్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. 2250 నుంచి 2260 వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది. ఇక్కడ కొంత సప్లై ఉంది. ఈ సప్లై లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి. స్టాక్ ని మానిటర్ లో పెట్టి లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. దీంట్లో వీక్నెస్ ఎప్పుడు రావచ్చు అంటే 1953 మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కిందకు వెళ్తే అప్పుడు మనకి ప్రాబ్లం ఉండొచ్చు. దీంట్లో కొంచెం వీక్నెస్ రావచ్చు స్టాక్ లో. అదర్వైజ్ అప్ లెవెల్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్టాక్ ని మానిటర్ లో పెట్టి టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు సైంట్ లో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఇది త్రివేణి టర్బైన్. ఇది కూడా మంచి ర్యాలీ చూస్తున్నాం. త్రివేణి టర్బైన్ లో కూడా ఒక డీసెంట్ ర్యాలీసే కంటిన్యూ అవుతున్నాయి. సో హైయర్ లెవెల్లో ఇప్పుడు 592 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉంది. సో ఇప్పుడు 562 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ 550ని బ్రేక్ చేసిన తర్వాత ఒక అప్ మూమెంట్ ఇచ్చి అక్కడ చిన్న కన్సాలిడేట్ 2 days కొంత ప్రైస్ కరెక్షన్ అయింది. కరెక్షన్ అయిన తర్వాత మళ్ళీ రివర్సల్ గా అప్ సైడ్ కి వెళ్తుంది. ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 530 కన్నా కిందకు వస్తేనే దీంట్లో వీక్నెస్ రావచ్చు. సో ఇది ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి. హైయర్ లెవెల్లో మాత్రం 592 నుంచి 600 మధ్యలో మన ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది ఈ స్టాక్ లో. ఇది త్రివేణి టర్బైన్. సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.